వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకు నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్స్ గురించి మనం చూద్దాం. అల్లుడు గట్టిగానే గిల్లేశాడు, మామ చాటున్న మాయదారి పనులు, ట్రాక్టర్ల పేరిట కోట్ల వసూలు, వైకాపా ప్రజాప్రతినిధి బంధువు లీలలు, కొందరికి ఇప్పించి ఆపై నమ్మించి వైకాపా ఓటమితో మొదలైన ఫిర్యాదులు, కార్యాలయం బయటే పంచాయతీ, బ్యాంకులో పుస్తెలు, తాకట్టులో పొలాలు. ఇవి హెడ్లైన్స్. దీని గురించి లోపలికి వెళ్ళి మాట్లాడితే చూద్దాం. అతను ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి, ఆ ప్రాంత జడ్పీటీసీ సభ్యుడు. వైకాపా ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పారు. అప్పటి ఎమ్మెల్యేతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. మామ చాటున అల్లుడు చెలరేగిపోయారు. తమ కంపెనీ ద్వారా రాయితీపై తక్కువ వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు ఇప్పిస్తామని ప్రచారం చేసుకున్నారు. నేత అల్లుడు కావడంతో రైతులు నమ్మేశారు. అడిగిందే తడవుగా అందిన కాడికి అప్పులు చేసి లక్షలు సమర్పించారు. ఎంతకీ ట్రాక్టర్లు, పరికరాలు రాకపోవడంతో నిలదీశారు. అతనేమో తానేం చేయలేను అంటూ చేతులు ఎత్తేశారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగుతుంటే రేపు మాపంటూ తప్పించుకుంటున్నారు. బాధితులేమో న్యాయం చేయాలని కోరుతూ పోలీసులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. న్యూస్ టుడే ఒంగోలు నేర విభాగం తాళ్ళూరు. సరే, కొందరికి ఇప్పించి ఆపై నమ్మించి వైకాపా తాళ్ళూరు జడ్పీటీసీ సభ్యుడు మారం వెంకారెడ్డి, అతని మేనల్లుడు నాగార్జున రెడ్డి పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. తమ సంస్థ ద్వారా రైతులకు ట్రాక్టర్లు, ట్రైలర్స్, రోటావేటర్స్, ఇతరత్ర వ్యవసాయ పరికరాలు రాయితీపై తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ పలువురు రైతులను నాగార్జున రెడ్డి నమ్మించారు. ముందుగా తనకు బాగా తెలిసిన కొందరికి రాయితీపై ఇప్పించారు. నమ్మకం కుదిరాక దర్శి నియోజకవర్గ పరిధిలోని దర్శి, తాళ్ళూరు, ముండ్లమూరు మండలాలతో పాటు బాపట్ల జిల్లా అద్దంకిలోనూ రైతుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. కార్యాలయం బయట పంచాయతీ. నాగార్జున రెడ్డి తన మేనమామ పలుకుబడిని ఉపయోగించి గ్రామస్థాయిలో కొందరు నాయకులపై వల విసిరాడు. అతని మేనమామ జడ్పీటీసీ సభ్యుడు కావటం, ఎమ్మెల్యేతో సన్నిహిత సంబంధాల నేపథ్యంలో వారే ఈ వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరించారు. మాది హామీ అంటూ రైతులతో నాగార్జున రెడ్డికి డబ్బులు ఇప్పించారు. రాయితీపై వ్యవసాయ పరికరాలు కావాలంటే నగదుతో చిలకలూరిపేటలోని తమ కార్యాలయం వద్దకు రావాలని అతను చెప్పేవారు. రైతులు అక్కడికి వెళ్తే లోనికి రానిచ్చేవారు కాదు. కార్యాలయం బయట లోనికి రానిచ్చేవారు కాదు. కార్యాలయం బయట ఉంచి తమ అధికారులు అంటూ ఒకరిద్దరిని పిలిచి మాట్లాడించేవారు. అనంతరం రైతుల నుంచి సొమ్ము చేసుకునేవారు. త్వరలోనే పరికరాలు అందుతాయని నమ్మబలికేవారు. 2022 నుంచి సుమారు 300 మందికి పైగా రైతుల నుంచి ఈ తరహాలో నాగార్జున రెడ్డి నగదు వసూలు చేశారు. బ్యాంకులో పుస్తలు, తాకట్లో పొలాలు. 4 మండలాల్లో సుమారు 300 మందికి పైగా నాగార్జున రెడ్డి బాధితులు ఉన్నారు. ట్రాక్టర్లు, ట్రైలర్లు, రోటావేటర్లు వంటి వ్యవసాయ పరికరాలు సాగుకు ఉపయోగపడతాయని భావించిన పలువురు తమ వద్ద నగదు లేకపోయినా అప్పులు తెచ్చారు. భార్యల పుస్తల తాడు బ్యాంకులో తనఖా పెట్టిన వారు కూడా ఉన్నారు. మరికొందరు తమకు జీవనాధారమైన పొలాలను తాకట్టు పెట్టి నగదు చెల్లించారు. ఈ మొత్తం సుమారు 12 కోట్ల వరకు ఉంటుందని రైతులు చెప్తున్నారు. ఇక వైకాపా ఓటమితోటి మొదలైనటువంటి ఫిర్యాదులు. వైకాపా అధికారంలో ఉన్నంత కాలం నాగార్జున రెడ్డిని బాధిత రైతులు నేరుగా నిలదీసే సాహసం చేయలేకపోయారు. తమ డబ్బు చేతికి వస్తుందా రాదా, తాకట్టు పెట్టిన బంగారం, పొలాలను తిరిగి విడిపించుకోగలమా అని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఓటమి పాలవడంతో వారి రాజకీయ ప్రాబల్యానికి గండిపడింది. దీంతో బాధిత రైతుల్లో ధైర్యం వచ్చింది. గత కొన్ని రోజులుగా తమ డబ్బు తిరిగి రాబట్టుకోవడానికి నాగార్జున రెడ్డిని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో అతను అదిగో ఇదిగో అంటూ తిప్పుతున్నట్లు చెప్తున్నారు. ఈ విషయమై బాధిత రైతులు కొందరు ఇటీవల జిల్లా ఎస్పీ దామోదర్ను కలిసి ఫిర్యాదు చేశారు. తాజాగా సుమారు 100 మందికి పైగా బాధిత రైతులు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని బుధవారం ఒంగోలులో కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. కడుపు మండిన మరికొందరు మోసంపై జిల్లా స్థాయిలో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. దీంతో నాగార్జున రెడ్డి తమ స్వగ్రామం కొత్తపాలెంలో సమావేశం పెట్టి రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం.